शङ्खं शरं दक्षिणे వెతకండ్రా. నువ్వు కూడా వెతుకు. ఎవరు మీరు? ఎవరు మీరు? నీ మొగుడెక్కడే? తెలీదు. అన్నా తెలీదంట. చెప్పవే, నీ మొగుడెక్కడా? వదులు వదులు వదులు, ఏయ్, మా అమ్మను వదులు. ఏయ్, ఏయ్, ఆగరా. వదులు. ఏయ్, అమ్మా, అబ్బా. మా అమ్మను వదలండ్రా. ఏయ్, కొట్టుకోండి రాండి, కొట్టుకోండి రా కొడుకుని. కొడాక ఏరా, చెప్పవే, నీ మొగుడెక్కడా? ఏదిరా? ఏయ్, వెతకండి, ఇటు వెతకండి. ఈ అబ్బా. రైట్, మీరు అట్టలేండి రా. రైట్, మీరు ఇట్లండి రా. చెప్పవే, నీ మొగుడెక్కడా? వదులు. చెప్పు. తెలీదు. చంపేమంటావా? చంపే. చంపేస్తున్నా. అరే, ఇది మెంట్లెక్కింది. పదండి రా, పదండి. పదండి రా, పదండి.
అన్నా అరే ఏందన్నా గట్ల నవ్వుతున్నావేంది? అరే తమ్మి ఈడికి చిన్న లింగం ఉంది రా ఆ? ఆ? ఆ. నవ్వు మళ్ళా అన్నా పెద్దన్నా ఈడు మగ బిడ్డే పోరడు మంచిగున్నాడన్నా. ఎవడికి పుట్టిండో ఏటో. అన్నా ఇది రాంగ్ ఫ్యామిలీ కేసే. అవునా అంతేనేటి. కాకపోతే హాస్పిటల్ కేసు కంతే మళ్ళా కంతే. ఆగండి. అన్నెప్పుడు తెలియని అమాయక బాలుడి మీద మీ వేళ కోళాలు విక్రేతలు వెకిలి వేషాలు మాని ప్రస్తుత కర్తవ్యం గురించి ఆలోచించండి. ఏ, ఏట్రా ఈ మధ్యనే వచ్చిన అన్ని గొప్ప గొప్పగా మాట్లాడేస్తున్నావు. ఎవరు నువ్వు? ఏటిది ప్యాస్ బ్యాక్? హ, గిప్పుడు ఆ ముచ్చట్లు ఎందుకన్నా? ఎవడి స్టోరీ వానిది. మనకిలాగానే వానికి ఎవడు లేడేమో. ముందు గీన్నేం చేద్దాం గది చెప్పు మళ్ళా. మెచ్చుకుందాం. మనమా పెంచుకోవడమా? నువ్వు చెప్పురా కటారి. పెద్దోడా అన్నానని కోపం వద్దు గానీ మన మధ్య సంటి పిల్లలు బతికి పట్టకడతారంటావా? అంటే అంటే పులి ఒరేయ్ నువ్వు కాసేపు మాట్లాడకురా. ఉమ్, తమరు ఎక్కడ సార్ పనిచేసేదే? సెంట్రల్ జైల్లో. ఏటి బాబు ఆఫీసరా? కాదు, మరేటి తమరు చేసే డ్యూటీ? ఉరిదీయటం. తలారి. ఓకే ఓకే. అయ్యా తమరేడు చేస్తారు? గదే అన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో దవాఖానా. అవునా తమరు ఉద్యోగం ఏంటి? కమాటి అంటే ఆ ఏముందన్నా, ఎవరైనా హత్యో ఆత్మహత్యో ఏడితే వాడు సత్తే డాక్టర్ అయ్యే పోస్ట్ మార్టం చేస్తే ఆ చేసేటప్పుడు గా బాడీని ఎక్కడ పట్టుకోమంటే అక్కడ పట్టుకోవాలా, ఏది కొయ్యాలంటే గది కొయ్యాలా, గంతనే. మరి నానేటి చేస్తాను. ఆఫ్టర్ కాటి కాపరిగాడివి. ఏట్రా ఆఫ్టర్లా వద్దు. నా పోస్ట్ ఇన్సల్ట్ చెయ్యమాక. నా డ్యూటీ ఏటో చెప్పు. ఆ ఊళ్ళో ఎవడన్నా సత్తే అన్ని కాల్చడం లేకపోతే పోడ్చడం, సింపుల్. అవునా ఆ, అవునా ఆ. అంటే ఎవరికైనా సావు రాసి పెట్టి ఉంటేనే మన ముగ్గురం కూడా డ్యూటీ ఎక్కే. ఆ, అవునా ఉమ్, అవునా గౌమల్లా గంతనే. శవాల మధ్య తానం, పీనుగుల మధ్య పండగ. యాలకింత కూడుండదు, ఎంగిలి మెతుకు కూడా వేసేటోళ్ళు లేరు. అసలు మనల్ని మనుషులు అనుకునేటోళ్ళు ఎవర్రా? మనల్ని ముట్టుకునేటోడు ఎవడు? మనం ఉండేదేమో శ్మశానం, మనసు ఏమో పాషాణం. తాదూరకంత లేదు, మెడకో డోలు. మనకెందుకురా ఈ బరువులు, బంధాలు, బాధ్యతలు? ఆడు చెప్పేది నిజమేనన్నా. సత్యమన్ని శూన్యకొచ్చే దిక్కు లేదు. గీ పోరన్ని గెట్లా సత్తం ఏమి చేస్తాం? నాకైతే సమజైతే లేదు. చదివిద్దాం. అవును, నిజంగానే చదివిద్దాం. ఏందన్నా చదివిత్తవా? చదువా? అయ్యో బాబోయ్, ఏంటి చదువే? అవును, ఐఏఎస్ చేయిద్దాం. అదేంటి, అది కూడా మన డిపార్ట్మెంట్ ఆడదేనా ఏంటి? కాదు, ప్రస్తుతం మన ఈ దేశ భవిష్యత్తు పురోగమనానికి మిగిలి ఉన్న ఏకైక సాధనం చదువు. ఈ దేశం కోసం మన ప్రజానాయకులు లేరా? ఏ ప్రజానాయకులు? గదేనన్నా ఓట్లు గిట్లా గుద్ది గెలిపించినాం కదా గాళ్ళు. ఊరకే వేసావా ఓటు? పైసలు ఇచ్చిండ్రులే, కాస్త మందు పోసిండ్రులే. మరి ఇక్కడే కాయ సారాకి కాస్త మాంసానికి అమ్ముడు పోయిన ఆ రోజే నీకా నిలదీసే హక్కు పోయి. చదువులు గిదువులు సంకలు నాగడానికి చెప్పులు మోయటానికేగా.
అంత సన్నాసి బతుకు ఈడికెందుకురా దండగా శుద్ధ దండగా ఎక్స్ట్రా డిసైడ్. వద్దు, అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు. విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద మనం అప్పుడే ఆశలు వదులుకోవద్దు. మాతృమూర్తి కన్నా మాతృదేశమే మిన్ననే భావం వారికి కలిగినప్పుడు ఓటుని అమ్మినోళ్ళకి, ఓటుని కొన్నోళ్ళకి అసలు ఓటు లేకుండా చేసేయటం ఖాయం, చరిత్ర సృష్టించడం కూడా ఖాయం. అబ్బా ఏటి నిజమే? అంత గొప్ప సీన్ ఉంది ఏటి? ఎడ్డోడి ఏలుముత్రగాడి, నీకేం తెలుస్తుంది? ఆ సంగతి ఇంకా వారికే తెలియదు. గది సరే గాని పెద్దన్నా, ముందు ఇంకో పేరు పెట్టాలి కదా, గది చెప్పు మళ్ళా. భరతమాత ముద్దు బిడ్డగా మన ముగ్గురం కలిసి వాడిని పెంచుకుందాం. అందుకే వాడి పేరు భరత్.